ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలచుండనీయుడి. ఎప్పుడైనా గమనించారా? మనం ఇప్పటి వరకు అనుభవిస్తున్న ప్రశాంతత, సమాధానం సడన్గా సునాయాసంగా ఒక చిన్న విషయం తెలియగానే కోల్పోవడం, ఏదైనా ఒత్తిడితో కూడినది అనుభవం మన ఎదురుగా రాగానే ఇప్పటి వరకు మనం ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉన్నామో అదంతా కోల్పోవడం, సడన్గా ఓవర్ ఎగ్జాగరేట్ అవ్వడం. అలాంటి పరిస్థితిలో మీకు తెలుసా, మీకు ఒక శుభవార్త చెప్తున్నాం. ఏంది అని అంటే, ప్రభు అనుగ్రహించు సమాధానం అలా ఉండదు. ప్రభు అనుగ్రహించు సమాధానం ఎలా ఉంటుంది అని అంటే, మనం ఎంత ఒత్తిడితో ఎదురుగా ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా మనము ఆ సమాధానంని కోల్పోం. ఎందుకంటే మనము ఎవరిని నమ్మామో ఆయన అన్నిటినీ తన కంట్రోల్లో పెట్టుకోగలిగిన దేవుడు. ఒకానొక సందర్భంలో నేను మా సహోదరుడు ఒక చిన్న విషయం కొరకు బాగా గాఢంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఒక ప్రాణభిక్ష పెట్టుమని ప్రార్థిస్తున్నాం. కానీ అది జరగలేదు. కానీ మా జీవితం ఎంత అల్లకల్లోలం అయిపోతుందేమో అని మా సహోదరుడు నా గురించి భయపడుతుండు. నేను మా అన్నయ్య ఎట్లా ఉంటాడో, ఎలా గమనిస్తాడో, ఎలా ఎదుర్కొంటాడో అని మేము చూస్తున్నాం. కానీ ప్రభు ఇచ్చే సమాధానం ఆ రోజు ఆ సమయంలో మా హృదయంలో ఉంది కాబట్టే ఆ భయంకరమైన బాధను మేము తట్టుకోగలిగాం. ఎందుకంటే క్రీస్తు ఇచ్చే సమాధానం మనుషులు ఇచ్చే సమాధానం వంటిది కాదు. క్రీస్తు ఇచ్చే సమాధానం మనుషులు వెళ్ళిపోయేది కాదు. ఆయన ఎల్లప్పుడూ ఎలాగైతే నీ పక్కనే ఉంటానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంతో ఆయన ఎప్పుడు నిలబడేవాడు. మనుషులను బట్టి ఏది పోనీయకుండా మనము ఆయన తట్టు చూద్దాం. మన యొక్క ఒత్తిడి, మన స్ట్రెస్, మన యాంగ్జైటీస్ ఏవేవైతే మనకి ఎదురవుతున్నాయో అవి ఆయన తట్టు, ఆయన మీద వేస్తే చాలు. ఇక ఆయనను దృష్టించి ఆయనను కేంద్రీకరించి మనం ఆయన తట్టు చూసి ముందుకు పోతే చాలు. ప్రతి విధమైన ఒత్తిడి, ప్రతి విధమైంది కష్టము మనలో నుంచి తీసిపోయి దేవుడై ఉన్నాడు. రండి, మనం కూడా ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఎంత ఒత్తిడితో కూడిన పరిస్థితులైనా, ప్రభు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఇది చేస్తానన్నావు కదా, చెయ్యండి ప్రభు అంటే తప్పనిసరిగా ఆయన చేసే దేవుడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో మీ యొక్క గొప్ప సమాధానం, అది మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా, ఎంతో ఒత్తిడితో కూడినదైనా అది మా నుంచి తొలగనీయకుండా చేసినందుకే మిమ్మల్ని హృదయమారా ఆరాధించుకుంటూ మిమ్మల్ని పూజిస్తూ వస్తున్నాను. అయినా కూడా దేవా, మా యొక్క దినచర్యలో అనేకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, నీ ప్రజలకు ఎదురవుతున్నాయి. వాటిని దాటుటకు దేవా నీ యొక్క గొప్ప కృప మేము అనుభవించినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.